మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ పూట ఒక విలువైన అంశాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. ఎవరైనా గట్టిగా చదవండి. ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఒకసారి గట్టిగా లేలు అని చెప్పండి. ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఇంకా కొద్ది గట్టిగా చెప్పండి. అది సరే, మంచిది, వినండి. ఇక్కడ నేను నిన్న రాత్రి ప్రార్థన చేసుకొని, ప్రభువా కుటుంబాలను ఉద్దేశించి ఏ వాక్యం చెప్పమంటావు అని ప్రభువుని నేను అడిగినప్పుడు ప్రభువు నా మనసులో పెట్టిన ఒక మాటను ఈ పూట మీకు చెప్తాను. ఏమిటంటే, గొప్ప కుటుంబాలు కూడా ఉన్నాయి, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, పేద కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ పేదరికం పక్కన పెట్టండి, మధ్యతరగతి పక్కన పెట్టండి, గొప్ప అనేది పక్కన పెట్టండి, కానీ కుటుంబము గురించి మనం ఈ పూట మనము ధ్యానం చేద్దాం. చాలా కుటుంబాల్లో ఎందుకు నెమ్మది లేకుండా పోతున్నాయి? చాలా కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి? చాలా కుటుంబాలు ఎందుకు చీలిపోతున్నాయి అని మనము ఆలోచన చేసుకుంటే దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేసింది. ఏమిటంటే, ఒకానొక దినాన ఒక మాట చెప్పారు. ఏమిటంటే, గొప్ప కుటుంబాలంట పాడైపోతున్నాయంట, అలాగే ఆ కుటుంబాలు చీలిపోతున్నట్లుగా దేవుడే ఆ దినాల్లో ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడే ఈ మాట తెలియజేశాడు. చాలామంది కుటుంబాలుగా ఉంటాం. కుటుంబాల్లో 10 మందో 8 మందో 6 మందో 2 3 ఇలాగా కుటుంబాల్లో జీవిస్తుంటాం. అది చిన్న కుటుంబమైనా, పెద్ద కుటుంబమైనా, గొప్ప కుటుంబమైనా, ఏ కుటుంబమైనా మన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. అయితే ప్రతి కుటుంబంలో నెమ్మది ఉండాలి, ప్రతి కుటుంబంలో సమాధానం ఉండాలి, ప్రతి కుటుంబంలో ఆరోగ్యం ఉండాలి, ప్రతి కుటుంబంలో విశ్రాంతి ఉండాలి, ప్రతి కుటుంబంలో రక్షణ ఉండాలి, ప్రతి కుటుంబం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆ కుటుంబము వర్ధిల్లాలి. అయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటను మనం చూస్తే గొప్ప కుటుంబాలు ఏమైపోతున్నాయంట? పాడైపోతున్నాయంట. అలాగే ఇంకొన్ని కుటుంబాలు ఏమైపోతున్నాయి తెలుసా? చీలిపోతున్నాయంట. మరి ఎందుకు చీలిపోతున్నాయి, ఎందుకు పాడైపోతున్నాయి కుటుంబాలు అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఈ భూమి మీద మన కుటుంబాలు ఎట్లా బతుకుతున్నాయో ఆ దినాల్లో బైబిల్లో కూడా చాలా కుటుంబాలు కూడా బ్రతికాయి. ఎందుకు పాడైపోతున్నాయి? నేను బైబిల్లో కొన్ని కుటుంబాల గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు కొన్ని కుటుంబాల గురించి నేను ఈ పూట మీకు చెప్తాను. ఆది కాండంలో మీరు తర్వాత చదవమన్నప్పుడు చదవండి ఈ మాట. ఇక్కడ చాలాసార్లు ఈ వ్యక్తి గురించి మనము వింటున్నాము, ఆలోచన చేస్తున్నాం. ఎవరంటే, అబ్రహాము కుటుంబము ఉంది. అబ్రహాము కూడా అన్న ఉన్నాడు, అన్నదమ్ములుగా జీవిస్తున్నారు. అబ్రహాముతో పాటు తోడబుట్టిన అన్న. ఈ అన్నకు కూడా కుమారుడు పుట్టాడు, లోతు కుటుంబం కూడా ఉంది. ఈ అబ్రహాము అన్నదమ్ములంతా కలిసి ఒక దినాన, ఒక రోజున, అనేక సంవత్సరాల్లో వారు కలిసికట్టుగా జీవించారు. కలిసికట్టుగానే ఒకే దగ్గర ఉన్నారు, ఒకే దగ్గర తింటున్నారు, ఒకే దగ్గర ఉంటున్నారు, ఒకే దగ్గర నివాసం చేస్తున్నారు.
అబ్రహాము గొప్ప కుటుంబమే, అబ్రహాముకు తోడు పుట్టిన అన్న కుటుంబం కూడా గొప్ప కుటుంబమే. అవన్నీ కూడా గొప్ప కుటుంబాలే. మరొకప్పుడు కలిసిమెలిసి జీవిస్తున్న కుటుంబాల్లో ఎందుకు చీలిపోయాయి, ఎందుకు ఆ కుటుంబాలు పాడైపోయాల్సిన అవసరం వచ్చింది అంటే, ఈ అబ్రహాము అన్న కుమారుడైన లోతు ఉన్నారు. వారు కూడా ఒకే దగ్గర నివాసం చేస్తున్నారు, ఒకే దగ్గర కాపురం ఉన్నారు, సంతోషంగా ఉంటున్నారు, సంతోషంగా తింటున్నారు, ఒకే దగ్గర ఉంటున్నారు, ఒకే దగ్గర నిద్రపోతున్నారు, ఒకే ప్రదేశంలో. వారంటే వీరి మాట, వీళ్ళంటే వాళ్ళ మాట, ఒకరంటే ఒకరు మాట మీద జీవించారు. అయితే సడన్గా ఆ కుటుంబాల మధ్య చీలిక వచ్చేసింది. ఎందుకు చీలిపోయారు, ఎందుకు వేరైపోయారు అంటే, అబ్రహాముకి కాపర్లు ఉన్నారు, లోతుకి కాపర్లు, గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు ఉన్నారు. అబ్రహాముకి పశువుల కాపర్లు ఉన్నారు, లోతుకు పశువుల కాపర్లు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే, అబ్రహాము లోతు విడిపోవాలనుకోలేదు, కానీ వారి కుటుంబంలో పశువుల కాపర్లే ఆ కుటుంబాలు విడిగొట్టారు. ఎందుకు విడిపోయారు అంటే, చదవండి ఆదికాండం 13వ అధ్యాయం 6-7 వచనాలు. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను, ఎందుకనగా కాబట్టి మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును ఏముండకూడదు, కలహం ఉండకూడదు. ఈ దేశమందు నీ ఎదుట నున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళితే ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళుదునని లోతుతో చెప్పాను. చాలు, ఇక్కడ వినండి. ఈ లోతు అబ్రహాము కుటుంబాలు ఒకప్పుడు ఒకే ప్రదేశంలో ఉన్నారు, ఒకే దగ్గర ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ కుటుంబాలు విడిపోవడానికి గల కారణాలు ఎవరంటే, అబ్రహాము కాదు, లోతు కాదు. వీరు ముందుగా మనం విడిపోవాలని అనుకోలేదు. వీళ్ళకి ఏమొచ్చిందంట అక్కడంటే, ఆస్తి సంపాదించుకున్నారు. ఆ ప్రదేశం అంతా వారు బహు ఆస్తువంతులుగా, గొప్ప కుటుంబాలుగా ఎంచబడ్డారు. అయితే ఈ పశువుల కాపర్లు ఉన్నారు కదా, వీరికి ఏమొచ్చిందంటే కలహం పుట్టిందంట. ఏం పుట్టింది? కలహం అంటే గొడవలు. ఏం గొడవలు? మేమే పని చేయాలా, మీరు పని చేయకూడదా, మీరు జీతం తీసుకుంటున్నారే, మాకేం జీతం తక్కువ, మిమ్మల్ని కూర్చోబెట్టి జాపుతున్నారే అని కొన్ని కలహాలు ఉంటాయి కుటుంబాల్లో. ఈరోజు కూడా అన్నదమ్ముల మధ్య కూడా ఎందుకు విడిపోతున్నారు, ఎందుకు చీలిపోతున్నారు, ఎందుకు కుటుంబాలు అన్నదమ్ములు చీలిపోతున్నారంటే కలహాలే కారణం, గొడవలే దానికి కారణం. ఎక్కడ గొడవ వచ్చిందా నీకంటే, అదే స్థలాల కాడ గొడవ. ఎక్కడొచ్చింది గొడవ అంటే సంపాదించుకునే సంపాదన కాడ. అందుకని అబ్రహాం ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన చేశాడు తెలుసా? ఇదిగో లోతు, మనం ఈ ప్రదేశంలో ఉండడం మనకి క్షేమం కాదు. నేనైతే మన మధ్యన మనం ఎప్పుడు బాగుండాలనుకుంటే, ఈ దగ్గరలో ఉంటే మనం సమాధానంగా ఉండలేం గనక, ఈ కాపర్ల మధ్య కలహం రేగింది గనక, నా పశువుల కాపర్లకి నీ పశువుల కాపర్లకి కలహం పుట్టింది గనక మనం ఒకే దగ్గర ఉండడం క్షేమము కాదు. అయితే నేను ఒక మాట చెప్తాను, నీవు విను అని అబ్రహాము లోతుకు చెప్తాడు. ఏమంటాడు? నీవు తూర్పుకి వెళితే నేను పడమరికి వెళ్తా, లేదు నువ్వు ఉత్తరానికి వెళితే నేను దక్షిణానికి వెళుతా. ఈ 4 దిక్కుల్లో నువ్వు ఏ దిక్కుకైనా కోరుకో, కానీ ఒకే దగ్గర మనం ఉండడము ఇంక క్షేమము కాదు. ఒకే దగ్గర ఉన్నామనుకో, మనం పశువుల కాపర్ల మధ్య కలహాలు వస్తాయి, మనం విడిపోతాం. ఒకళ్ళ దూరం ఉండి కూడా మనం దగ్గర కలుసుకుందాం. అయితే నువ్వు ఏ ప్రదేశం అని కోరుకో అంటే, అప్పుడు లోతు అంటాడు, తూర్పు వైపు ఉన్న సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూశాడు. అది పచ్చగా ఉంటే నేను తూర్పు దగ్గరున్న ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంటానని వెళ్ళిపోయాడు. కారణం ఏమిటో తెలుసా? ఒకప్పుడు కలిసిమెలిసి ఉన్న ఆ ఇద్దరు కుటుంబాలు ఏమొచ్చిందో తెలుసా? కలహం. ఆ గొప్ప కుటుంబాలు ఎందుకు చీలిపోయాయి, ఆ గొప్ప కుటుంబాలు ఎందుకు పాడైపోయాయి అంటే కలహం కారణం. ఈరోజు చాలామంది 3-4 అంతస్తులు కట్టుకుంటాం, మేడల మిద్దెలు కట్టుకుంటాం, అద్దెల మేడలు కట్టుకుంటాం, ఇండ్లు చక్కగా ఏర్పాటు చేసుకుంటాం, టైల్స్లంట, ఫ్రిడ్జ్లంట, టీవీలంట, రకరకాలుగా ఎన్నో మన కుటుంబంలో ఇది లేదు అనడానికి లేదు, అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం.
కానీ నెమ్మదిగా ఉంటున్నామా? నెమ్మది బ్రతుకుతున్నామా? ఉన్న ఇద్దరైనా కుటుంబంలో నెమ్మదిగా ఉంటున్నారా? ఉన్న నలుగురైనా సుఖ సంతోషంగా జీవిస్తున్నామా? ఉన్న కుటుంబంలో 10 మంది అయినా నెమ్మదిగా ఒకరి మీద ఒకరి మాట మీద ఒకరు బతుకుతున్నామా? ఉన్న ఇద్దరు కూడా చీలిపోతున్నాం ఎందుకు? ఉన్న నలుగురైనా చీలిపోతున్నాం ఎందుకంటే మనుషుల్లో పుట్టే కలహమే దానికి కారణం. అయ్యో మా కుటుంబంలో ప్రార్థన జరిగిందే, ఇక్కడ దేవుడు ఉన్నాడు కదా అనే భయం ఇంతనే ఉంటుందా? కలహాలు దానికి కారణం. ఇంకా ఎందుకు పాడైపోతున్నాయే కారణాలు? ఇంకేం కారణాలు ఉన్నాయి కుటుంబాల్లో విడిపోవడానికంటే? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలెను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేసుకుంటున్నారంట. ఎందుకు నీ కుటుంబాలు ఎవరో కాదు పాడు చేసుకునేది? ఆ దినాల్లో లోతు, అబ్రహాం కుటుంబాలు పాడు చేసింది, దూరం చేసింది ఎవరంటే కాపర్లు. ఈ దినాల్లో మన కుటుంబాలు పాడు చేసేది ఎవరో తెలుసా? ఎవరో నీ ఇంటి పక్కన వాళ్ళు కాదు, నీ పొరుగు వాళ్ళు కాదు, నీ ఇంటి ఎదురుగుండే వాళ్ళు కాదు. మనమే మన కుటుంబాలనే పాడు చేసుకుంటున్నాం కొన్నిసార్లు. ఎందుకు పాడు చేసుకుంటున్నాం తెలుసా? ఎవరో ఏమో అన్నారని, ఎవరో ఏమో చెప్పారని, ఎవరో లేనిపోని మాటలు అన్నారని కొన్నిసార్లు మన కుటుంబాలను మనమే ఏం చేసుకుంటున్నామంట? పాడు చేసుకుంటున్నామంట. ఎవరైనా ఓరవలేక చెప్పారనుకోండి, ముందు ఈ వ్యక్తి ఆలోచన చేయాలి కదా, ఈ వ్యక్తి ఏదైనా వినాలి కదా, వెనక ముందు ఆలోచన చేయాలి కదా. ఈరోజు భార్య భర్తలు కూడా ఎందుకు చీలిపోతున్నారు? ఎందుకు విడిపోతున్నారు? అన్నదమ్ములు ఎందుకు విడిపోతున్నారు? తల్లిదండ్రులు పిల్లలు కూడా ఎందుకు విడిపోతున్నారు? ఎందుకు గొడవలని ఎందుకు ఈ గొడవలు చెలరేగుతున్నాయి అంటే చూసి చెప్పే మాటలు దానికంటే గాలి మాటలు విని పాడైపోయే కుటుంబాలే ఎక్కువ. గాలి మాటలు విని పాడైపోయే కుటుంబాలే ఎక్కువ. గాలి మాటలు వింటుంటారు, అది నిజమో తెలీదు, అబద్ధాలో తెలీదు, ఊకే నమ్మడమే గుడ్డిగా. గుడ్డెద్దుపోయి చేన్లో మేసినట్టు కొన్ని కుటుంబాలు ఏం చేస్తుంటాయంటే ఊకే గాలి మాటలు వినడం, గొడవలు పడడం కుటుంబాలు. గాలి మాటలు వినడం, కుటుంబాలు పాడు చేసుకున్నాం. చూడండి ఎక్కడుంది కుటుంబంలో నెమ్మది? అందుకే దేవుని బిడ్డలారా, మన గొప్ప కుటుంబాలుగా పేరుగాంచిన కుటుంబాలే ఎందుకు చెల్లచెదరైపోతున్నాయి? గొప్ప పేరు, ప్రాఖ్యాత, అధికారం ఇవన్నీ కూడా కలిగిన కుటుంబాలు ఎందుకు చీలిపోతున్నాయి అంటే, రెండవదిగా కొంతమందికి వదరబోతు తత్వం ఉంటుంది కుటుంబాల్లో, అవిధేయత ఉంటుంది కుటుంబాల్లో. కొన్ని కుటుంబాలు విధేయత ఉండదు, అవిధేయత చూపుతారు. ఒకరంటే ఒకరికి చెప్పరు, నువ్వు చెప్పిన మాట నేను వినాలా, నేను చెప్పిన మాట. ఈ వినేకాడే కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు. పెద్ద దిక్కుగా తల్లిదండ్రులు కదా, వాళ్ళు నీకు మంచి మాటలు చెప్పారనుకో, పిల్లలు లోపడాలా. సరే నా తల్లిదండ్రి కదా మంచి మాటలు చెప్తున్నారని వినే గుణం కలిగి ఉండాలా పిల్లలు. లేదా పిల్లలే ఏదైనా మంచి మాటలు చెప్తున్నారా, పెద్ద అయినా సరే, వయసులో పెద్దదైనా పెద్దవాడైనా ఏం చేయాలా? మన పిల్లలు మనకు మంచిది చెప్తే లోపడాలా. కానీ అలా లేదండి. ఈ దినాల్లో ఏముందో తెలుసా? అవిధేయత. కుటుంబాల్లో మనుషులు ఏలడం లేదు. ఈ దినాల్లో అవిధేయత వేలుతుంది, విధేయత ఏలడం లేదు కుటుంబాల్లో. ఆనాడు ఏదైనా తోటలో అవ్వాదము కుటుంబం ఉందా లేదా? ఉందా లేదా? ఎంతమంది ఉన్నారు ఆ కుటుంబాల్లో? 2 ఉన్నారు. ఫస్ట్ అవ్వాదం ఉండేది 2. ఆ 2 కూడా సమాధానం కోల్పోయారు, నెమ్మదిని కోల్పోయారు. 2కి దూరం వచ్చింది. ఎందుకు వచ్చింది దూరము అంటే అవిధేయత దానికి కారణం. దేవుడు చెప్పిన మాట హవ్వ విధేయత చూపలేదు, అవిధేయత చూపింది. ఈరోజు చూడండి, కల్లిపిల్లి మాటలు చెప్పేవాళ్ళు మాటలు విని చెడిపోయేవాళ్ళే ఎక్కువ. గద్దించి మంచి మాటలు చెప్పి సరైన మార్గంలో నడిపిద్దామని చెప్తుంటారే, నిన్ను ఖండించి గద్దించి నిన్ను కొట్టి తిట్టి కూడా 4 మాటలు చెప్తే ఇట్లయినా వింటారేమో, ఇట్లాగైనా బాగుపడతారేమో అనే వీళ్ళకి చెప్పే వీరి మాటకు విధేయత చూపరు కొంతమంది. గద్దింపు నిన్నేం చేస్తుంది? సరి చేస్తుంది. గద్దింపు ఏం చేస్తుంది? నిన్ను సరైన మార్గం నడిపిస్తుంది.
చూడండి, కొంతమంది ఆ దినాల్లో అవ్వ దేవుని మాటకి విధేయత చూపింటే ఆ కుటుంబంలో కలహం వచ్చేది కాదు, ఆ కుటుంబంలో దూరం అయిపోయేది కాదు, దేవునికి దూరం అయిపోయేవాళ్ళు కాదు ఆ కుటుంబం. ఎందుకు దూరం అయిపోయావు అవ్వాదమా అని అడిగితే అవ్వ చూపించిన అవిధేయతే దానికి కారణం. అందుకే ఆ కుటుంబంలో శాపం వచ్చింది. ఆశీర్వాదంతో ఉండాల్సిన ఆ కుటుంబంలో శాపాన్ని మోసుకున్నారు. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో హవ్వ ఆదామా, నేను చెప్పిన మాట మీరు వినుకోకుండా మూడో వ్యక్తి మాట మీరు విని మీరు చెడిపోయారు. ఆ మూడో వ్యక్తి ఎవడో తెలుసా? అపవాది. కుటుంబం చాలా చక్కగా అందంగా నీవు బాగా సంతోషంగా ఉంటే లోకం నిన్ను ఓర్వదు. నీవు సంపాదించుకొని సంపాదన చూసి, నీవు బ్రతికే స్థితిని చూసి కొన్నిసార్లు నీ పక్కన ఉండేవారే ఓర్చకపోవచ్చు, కొన్నిసార్లు నీ ఎదుటివారే ఓర్వలేకపోవచ్చు, కొన్నిసార్లు నీ పక్కనున్న వారే నిన్ను చూసి సంతోషపడలేకపోవచ్చు. అందుకని యేసుక్రీస్తు అంటాడు, ఎప్పుడో అన్నాడు ఈ మాట, నీవు నవ్వితే నిన్ను చూసి లోకం ఏడుస్తుందంట, నీవు ఏడిస్తే లోకం నిన్ను చూసి. దేవుడు చెప్పిన మాట ఇది. వాస్తవమా కదా? ఈరోజు మనకు నలుగురు ఉన్నామనుకోండి, నలుగురు బాగా చక్కగా పని చేసుకొని పనిపాటు చేసుకొని చక్కగా మనం సుఖ సంతోషంగా ఉన్నామనుకోండి, ఎదురు ఇంటి వాళ్ళకి ఏమొస్తుంది? బాధ వస్తుంది. వీళ్ళు సంతోషంగా ఉన్నారే, వీళ్ళ ఇంట్లో ఎప్పుడు దుఃఖం, ఎప్పుడు గొడవ పెట్టిద్దాం, ఎప్పుడు వీళ్ళకి ఏం చేద్దాం. కొన్ని కుటుంబంలో ఓర్చుకోలేని స్థితి అండి. కానీ నేను అంటాను, ఎవరో నిన్ను చెడిపితే నువ్వు చెడిపోవడానికి మనం ఏమైనా బుద్ధి జ్ఞానం లేనల్లా? ఇది కాదు. ఇక్కడేమంటాడు అపోస్తలుడు తీతుకు రాసిన పత్రికలో, మీ కుటుంబాలు మీరే ఎందుకు పాడు చేసుకుంటారో తెలుసా? కొన్నిసార్లు మీలో ఉండే అవిధేయత కారణం, చెప్పిన మాట వినకపోవడమే కారణం. ఇంకేమంటాడంటే వదరబోతు తత్వం ఉంటుంది కొన్ని కుటుంబాల్లో. యాబోతిది దున్నపోతుని చూశారు ఎప్పుడైనా? ఎట్లుంటుంది దున్నపోతు? ఎప్పుడో ఈ ఆదివారం రోజున, ప్రభు బల్ల రోజున నేను తెల్లంగి ఇస్త్రీ బట్టలు వేసుకొని తెల్లంగి వేసుకొని ఇంకా మందిరానికి వస్తున్నాం. మందిరానికి వస్తుంటే ఈ దారిలో వస్తుంటే ఈ దున్నపోతలన్నీ ముందు పోతున్నాయి. ఈమె కాపర్ రాళ్ళు ఉంది, ఆమె వెనుక సలకలు తీసుకొని హో అనుకుంటూ పోతుంది. మేము వెనుక నుంచి వస్తున్నాం బండి తీసుకుని, తెల్ల బట్టలు వేసుకొని నేను వచ్చాను. ఈ దున్నుపోతుకి ఎంత ఆరణ కొడుతున్నా చెప్పిన మాట, దున్నుపోతు మనిషి అయితే కదా వినేది, ఎంత ఆరణ కొడుతున్నా పక్కకని జరగాలి కదా. అక్క కొద్ది పక్క జరిపోక, మేము వెళ్ళాలా, టైం అయింది ఇప్పటికే అని అక్కనంటే సరే అని చెప్పి అవి కొట్టింది. సరే పక్కకత్తి వెళ్ళింది, కానీ మేము ముందుకెళ్ళేలోపు తోక తీసుకొని పటాన్న కొట్టింది. ఆ తోక కంటిన బురదల్లా. అంటే దానికి ఏం కోపం, వీడు తెల్లకపోతున్నాడు, తెల్లగా ఉండకూడదు, నాలాగా ఈడు కూడా అనేది స్వభావమే. ఎవరు? దున్నుపోతు స్వభావం. ఇక్కడ కొంతమంది దున్నుపోతులు ఉండరు, ఇంట్లో వదరుబోతులు ఉంటారు. యాబోతులు ఇవి వదరుబోతులు అంటే 24 గంటలు ఇంకా తిట్టింది, పేచాడింది. కొన్ని ఏముంటుంది కుటుంబంలో నెమ్మది? నోరు తెరిచేదంటే ఇంక అయిపోయింది. చూడండి కొన్ని కుటుంబాల్లో, ఒక కుటుంబం కాదండి, ఇన్ని కుటుంబాలు చూస్తుంటాను. వదరుబోతు, వెనక ముందు ఆలోచన లేదు కొంతమందికి. వదరుబోతు తత్వం, నోటికి ఏదొస్తే అది మాట్లాడమే, ఏదొస్తే అది బూతు మాటలు మాట్లాడమే. అందుకనే ఈ తీతుకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, మీ కుటుంబాలు మీరు ఎందుకు పాడు చేసుకుంటున్నారో తెలుసా? ఎవరో కాదు పాడు చేసుకునేది, మీ నోరే. మీ వదరబోతు తత్వమే మీ కుటుంబాలు పాడు చేస్తుంది. అందుకని నోరు మంచిదైతే ఊరు మంచిదంటండి. ఒక కుటుంబం సమాధానంగా ఉండాలంటే పురుషుడా స్త్రీనా? కరెక్ట్ చెప్పండి. కుటుంబం నెమ్మదిగా ఉండాలన్నా ఎవరు కారణము? స్త్రీనా పురుషుడా? స్త్రీనే. స్త్రీ ఇంట్లో నెమ్మదిగా ఉంటే పురుషుడు ఎంతటి తాగుబోతాడైనా మారుతాడు. స్త్రీ ఇంట్లో నెమ్మదిగా ఉంటే ఓ పనికిరాని భర్త అయినా ఒకరోజు, ఇది వాస్తవం, నేను చెప్పే మాట కాదు, బైబిల్ చెప్పే సత్యాన్ని చెప్తున్నాను. కొంతమంది అంటారు, నా భర్త బాగలేడండి, నా పిల్లలు బాగలేరండి, నా కుమారుడు బాగలేడండి, నా కూతురు బాగలేదండి అంటుంటారు. పిల్లలు కాదు బాగలేకాల్సింది, బాగుపడాల్సింది ఎవరు? ముందు నువ్వు. ఎందుకంటే బైబిల్ అంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి
నేర్పము, వాడు పెరిగి పెద్దవాడిన దాని నుంచి. అసలు పిల్లవానికి నేర్పాల్సింది ఒక తల్లిదండ్రులే. ఏం నేర్పాలి పిల్లలకి? విధేయత, ప్రేమ, జాలి, కనికరము, ప్రార్థన, దేవుడంటే ఏమో, మందిరం అంటే ఏమో, సేవకులంటేమో, వాక్యం అంటేమో, ఇవన్నీ కూడా మనం నేర్పుతూనే కదా పిల్లలు నేర్చుకునేది. మనమే నేర్చుకునేది లేదు, పిల్లలు నేర్చుకోమంటే ఏం నేర్చుకుంటారండి? మనమే ప్రార్థన చేసేది లేదు, పిల్లలు చేయమంటే ఏం చేస్తారండి? మనమే మందిరానికి రావడం లేదు, పిల్లలు ఏమొస్తారండి? ఆ మధ్య ఒక తల్లి అనింది, సారు నా కొడుకు నువ్వే బాగు చేయలేదు సారు అనింది. నేనేమన్నా బాగు చేయను, నేనేమో మెకానిక్నమ్మా, మెకానిక్ అయితే బాధ్య. ఏమమ్మా ఏమంటే, నా కొడుకు నన్ను చెప్పిన మాట వినడయ్యా అనింది. నాకు తెలుసు కదా సంగతి. నా కొడుకు మారితే నాకు ఇంక అంతే సంతోషమయ్యా, నా కొడుకు మారాలయ్యా అనింది. నేను అన్నాను, అమ్మా మారాల్సింది నీ కొడుకు కాదు, నువ్వు. ఎందుకు తెలుసా? పొద్దున్న లేస్తే వదరబోత తత్వం మాట్లాడేది ఎవరు? నీ ఇంట్లో వినపడేది ఎవరు? నీ నోరే ఎక్కువ ఉంటుంది. నీ కుమారు నోరు ఉండదు, నీ కూతురు నోరు కనపడదు నీ ఇంట్లో. నీ నోరే ఎక్కువ. లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు నీ నోరే వినపడితే మరి పిల్లలు చెడిపోకుంటే ఏముంటుందండి? చెడిపోయేవాడిని కూడా మార్చేది తెలుసు, ఏమిటి తెలుసా? మన నాలుకండి. ఎంతటి చెడిపోయేవాడిని కూడా, ఎంతటి చెడిపోయే స్త్రీనైనా, ఎంత చెడిపోయే పిల్లలనైనా, ఎంతటి చెడిపోయే భర్తనైనా, ఎంతటి చెడిపోయే భార్యనైనా మార్చేది ఎవరో తెలుసా? మన నాలుకే. ఈ నాలుక వదరబోతత్వం మానుకోవాలండి. ఈ వదరబోతత్వాన్ని మనం మానుకుంటే మన కుటుంబము సుఖ సంతోషాలుగా వర్ధిల్లునుగాక, ఆ కుటుంబంలో నెమ్మదిగా ఉండునుగాక, ఆ కుటుంబంలో సమాధానం ఉండునుగాక. మరి ఈరోజు ఎందుకు పాడు చేసుకుంటాం తెలుసా? ఎవరో కాదండి, మన వదరబోతత్వం. కొంతమంది నోరు ధరిస్తే ఇంక నాన్ స్టాప్. ఈ బస్సుకైనా బ్రేకులు ఉంటాయి, ఈ కార్లకైనా బ్రేకులు ఉంటాయి, అదే విమానాలకైనా బ్రేకులు ఉంటాయి. కానీ ఆడ మనిషి నోరు తెరిస్తుందండి, బ్రేకులు బెల్లు ఉండదు. కొంతమందికి అమ్మ మాట్లాడతారో తెలియదు. కొన్ని కుటుంబంలో ఎప్పుడు గొడవలే. పొద్దున్నే లేస్తే ప్రార్థన వినాలి ఆ ఇంట్లో, ప్రార్థన చేస్తే దేవుని పాటలు వినపడాలి ఆ ఇంట్లో, రక్షణ సునాదం వినపడాలి ఆ ఇంట్లో. కానీ వినపడట్లే. ఇప్పుడు ఏ కుటుంబంలోనికి వెళ్ళిన కూర్చున్న వెంటనే ఆ ఇంట్లో సమాధానం ఉంటే మాత్రము ఇంకా కాసేపు కూర్చుందాం అనిపిస్తుంటుంది. ఆ ఇంట్లో ప్రార్థన ఉంటే, ఆ ఇంట్లో దైవభక్తి ఉంటే, ఆ ఇంట్లో విధేయత ఉంటే, ఆ ఇంట్లో నెమ్మది ఉంటే, ఆ ఇంట్లో ఆత్మీయులు ఉంటే ఇంకా కాసేపు ఉందాం అనిపిస్తుంది మనసు. కొన్ని కుటుంబంలోకి వెళితే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా మనసు వెళ్ళి బీగుతుంటుంది. ఎందుకు ఈ మాట చెప్తుంటాను తెలుసా? అప్పుడు ఏమర్థమవుతుంది నాకంటే, ఈ ఇంట్లో ప్రార్థన లేదు, ఈ ఇంట్లో దైవ భయము లేదు, ఈ ఇంట్లో విధేయత లేదు, ఈ ఇంట్లో సమాధానం లేదు. అందుకే ఈ ఇంట్లోనే ఎప్పుడు ఆ గొడవలు ఉన్నాయి కనుక నెమ్మది లేదండి. చూడండి, అందుకని గొప్ప కుటుంబాలు పాడైపోతున్నాయి, చిన్న కుటుంబాలు ఏమైపోతున్నాయి? చీలిపోతున్నాయి. ఇది ఎవరయ్యా చెప్పిన మాట అంటే, దేవుడు చెప్పిన మాట అండి. ఎందుకు చీడిపోతున్నాయి, ఎందుకు పాడైపోతున్నాయి అంటే, లూకా సువార్త 12వ అధ్యాయం 49 నుంచి చదవండి. నేను భూమి మీద అగ్నివేవి వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానం కలగజేయవచ్చుతనని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలగజేయవచ్చుతనని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో, అంటే ఇప్పటి నుండి ఒక కుటుంబంలో 5 వేరుపడతారంట. 2 విరోధంగా ముగ్గురు విరోధంగా 2గా ఉందురు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును. ఎట్లుంటారంట ఇంట్లో? విరోధులు. ఎవరో కాదు, విరోధులు. కుటుంబంలో 5 మంది ఉన్నారనుకోండి, ఈ 5 మంది ఎట్లుండాలి? ఇంట్లో ఐక్యత ఉండాలి కదా, ఒక మాట మీద ఉండాలి కదా, ప్రార్థన ఉండాలి కదా, దైవభక్తి ఉండాలి కదా. ఇంట్లో ఉండేది 5 మంది కదా. మరి 5 మందికి ఏం లేదు అంటే, కొంతమందికి ఈ 5 మందికి కూడా ఏం లేదు, సమాధానం లేదు ఇంట్లో. తండ్రికి కుమారుడు విరోధి, కుమారునికి తండ్రి, తల్లికి కుమార్తె విరోధి,
కుమార్తె తల్లికి, తల్లిదండ్రులకి పిల్లలు విరోధి, పిల్లలకు తల్లిదండ్రులే. చూడండి కుటుంబంలో ఎక్కడుంది. ఎందుకు పాడైపోతున్నాయంటే దేవుడు చెప్తున్న మాట, నేను పొందవలసిన బాప్తిసం ఉంది గనక, ఈ కుటుంబం పొందలేదు గనక, అందుకే నేను ఆ కుటుంబాలను పాడు చేస్తాను అంటాడు. కుటుంబాలు ఎవరో కాదు పాడు చేసేది, వాళ్ళు కారణం. అయితే మూడవది ఎవరు కారణం అంటే దేవుడే కారణం. ఎందుకు నీ కుటుంబాలు గొప్ప కుటుంబాలకు పాడు చేస్తున్నాడంటే, ఆయన పొందవలసిన బాప్తిసం నీ కుటుంబంలో లేదు. మారు మనసు పొందడం ఆ ఇంట్లో, మారు మనసు ఉందా మీ ఇంట్లో? తల్లి మారితే తండ్రి మారదు, తల్లిదండ్రులు మారితే పిల్లలు మారరు, పిల్లలు మారితే తల్లిదండ్రులు మారరు, భర్త మారితే భార్య మారదు, భార్య మారితే భర్త మారడు, అన్న మారితే తమ్ముడు మారడు, తమ్ముడు మారితే అన్న మారడు, కూతురు మారితే తల్లి మారదు, తల్లి మారితే కూతురు. మరి అందుకే బాప్తిసం అనేది అందరూ పొందుకొని ఆ కుటుంబంలో మార్పు అనేది ఉంటే దేవుని బాప్తిసం పొందుకున్నట్టు సమానము. దేవునికి మనం బాప్తిసం, ఆయన పొందవలసిన బాప్తిసం ఏమిటంటే కుటుంబం అంతా మారడమే దేవుడు పొందుకునే బాప్తిసం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి ప్రభుకి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు కొన్ని కుటుంబాలు ఎందుకయ్యా పాడైపోతున్నాయి అంటే, ఒకటి కారణం గొడవలు. ఎందుకు పాడైపోతున్నాయి కారణం అంటే విధేయత లేకపోవడం, వదరబోతు తత్వం. ఇంకా ఎందుకు నీ కుటుంబాలు పాడు చేసుకుంటున్నారంటే మనమే కొన్నిసార్లు కుటుంబాలను పాడు చేసుకుంటున్నాం. ఇంకా ఎందుకు మన కుటుంబాలు పాడైపోతున్నాయి, చీలిపోతున్నాయి అంటే దేవుడేమో కొన్నిసార్లు మన కుటుంబాలు ఏం చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు. అండి మనకు ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మన కన్న పిల్లలు దూరం అయితే, కట్టుకున్నవాడు దూరం అయితే, కట్టుకున్న భర్త దూరం అయితే, కన్నవారే మనం ప్రేమించేవారు మనకు దూరం అయితే, డబ్బు ముఖ్యమా, మనుషులు ముఖ్యమా? చెప్పండి, మనుషులు ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? మరి మనుషులు సంపాదించుకునండి, వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు ఒకళ్ళ కోపస్తులు అనుకోండి, ఓర్చుకోండి. ఒకళ్ళని వదరబో తత్వం ఉందనుకోండి, నోరు మార్చుకో. నువ్వు మారలేదనుకో, మారు. వాళ్ళు సరిగలేదు, వీళ్ళు సరిగలేదు, వారు బాగలేరు, వీరు బాగలేరు, వాళ్ళు కరెక్టా, వీళ్ళు కరెక్టా, ఈ కొలతలు మనకొద్దు. ఆ కొలతలు పెట్టుకుంటే మన కుటుంబాలు, మన పిల్లలే, మన తల్లిదండ్రులే, మన అన్నదమ్ములే దూరం అయిపోతారు. కొలతలు పెట్టుకునే కుటుంబం ఎప్పుడు బాగుపడదండి. తగ్గించుకునే కుటుంబం బాగుపడుతుంది. దేవునికి విధేయత చూపించే కుటుంబం బాగుపడుతుంది. బాప్తిసం పొంది మారు మనసు పొందిన కుటుంబము నిరంతరం సుఖ సంతోషాలుగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు పాడైపోతున్నాయా కుటుంబాలంటే, ఒకటి ఏం కారణం అండి, కలహాలు. ఎందుకు పాడైపోతున్నాయి, ఎందుకు చీలిపోతున్నాయి కుటుంబాలంటే వదరబోతత్వం, అవిధేయత. ఎందుకు కొన్ని కుటుంబాలు పాడైపోతున్నాయంటే మార్పు లేకుండా, ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా పాడైపోతున్నాయి. మరి అయితే ఈరోజు ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా? మరి ఉండాలనుకుంటే ఈరోజు ఒక 3 పనులు చేద్దామా? మన కుటుంబాల్లో సమాధానంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సాక్షిగా నిలబడాలి. మన కుటుంబంలో అంటే 3 పనులు చేద్దాం. ఏం చేయాలి? మన కుటుంబాలు చీలిపోకుండా ఉండాలి అంటే, మన కుటుంబాలు పాడు కాకుండా ఉండాలి అంటే ఏం చేద్దాం తెలుసా? ఒక 3 పనులు చేద్దాం. మొదటిగా ఏం చేద్దాం చదవండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్టుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వాదింపబడునుగాక. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, మన కుటుంబము పాడు కాకుండా ఉండాలి అంటే, మన కుటుంబాలు చీలిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలంట. ఎక్కడ? సినిమాల హాల్లో కాదు ఉండాల్సింది, తిరునాళ్ళలో కాదు ఉండాల్సింది, శరీరాశ నేత్రాశ జీవపు డంబములో కాదు మునుగు తేలాల్సింది. ఏమి తిందమో, ఏమి త్రాగదమో, ఏం ధరించుకుందామో అనే ఆ సుఖములో కాదు మన కుటుంబాలు అక్కడ ఉండాల్సింది. లేదా లోకములో కాదు ఉండాల్సింది, పాపములో కాదు ఉండాల్సింది, శాపములో కాదు మనం బ్రతకాల్సింది. మన కుటుంబం ఎక్కడ ఉండాలి తెలుసా? దేవుని సన్నిధిలో ఉండాలంట. దేవుని సన్నిధి అంటే
సంఘమే ఒక దేవుని సన్నిధి. ఈరోజు ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో నివాసం చేస్తుందో, ఆ కుటుంబాన్ని అంటే నిత్యము దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ కుటుంబంలో శాపం తొలగిపోతుంది. నీ ఇంట్లో శాపం ఉండదు. నువ్వు దేవుని సన్నిధిలో నిత్యం నీ కుటుంబం అంతా ఉంటే నీకున్న శాపాన్ని దేవుడు తొలగిస్తాడు. కొన్ని కుటుంబాలు ఎట్లా ఉన్నారు తెలుసా? భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు. కుటుంబము అంటే ఒకరికి సంబంధించింది కాదు. కుటుంబం అంటే ఉన్న నలుగురు కలిస్తేనే దాన్ని ఏమంటారు? కుటుంబం అంటారు. ఇద్దరు ఉంటేనే ఏమంటారు? ఒకడుంటే ఏమంటారు? ఏకాకి అంటారు. అంతే కదా? ఏకాకిని కుటుంబం అంటారు. అందుకని భక్తుడు అంటాడు, ఏకాంగులను సంసారులుగా. సంసారం అంటే కుటుంబం అని. ఈరోజు చూడండి, కుటుంబం అంతా ఎక్కడుండాలంట? దేవుని సన్నిధిలో ఉండాలంటండి. దావీదు అంటాడు ఈ మాట. దావీదు ఒకప్పుడు గొర్రెలు కాచుకుంటూ పొలాల్లో తిరిగేటువంటి దావీదంట. కానీ ఆయన గొర్రెలు కాసేవాడే కావచ్చు, గొర్రెలు కాచే కాపరే కావచ్చు, కానీ ఆయన ఏం చేసేవాడంటే నిత్యము దేవుని స్తుతించేవాడు. ఎక్కడ ఉంటే అక్కడే ఆయనకి సన్నిధి. కానీ ఏకాకిగా ఉన్న దావీదును సంసారిగా దేవుడు మార్చాడు. మార్చబడిన తర్వాత దావీదుకు కూడా కుటుంబం వచ్చింది. భార్య, పిల్లలు, సంతతి, సంతానం అన్నీ కలిగిన తర్వాత దావీదు ఏం నేర్పాడు తెలుసా? భార్య పిల్లలకి ప్రార్థన నేర్పాడు. ఏం నేర్పాడు తెలుసా? దేవుని ఆరాధించే విధానం నేర్పాడు పిల్లలకి. దావీదు ఏం నేర్పాడు తెలుసా? కుటుంబం అంతటికి కూడా ప్రార్థన నేర్పాడు, ప్రార్థించి పాటలు నేర్పాడు, ఆరాధన నేర్పాడు, దేవుని భయభక్తి నేర్పాడు. అన్ని నేర్పుతూ దావీదు ఒక్కడే వెళ్ళేవాడు కాదు దేవుని సన్నిధికి. కుటుంబం అంతా తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని అప్పుడు ప్రార్థన చేశాడు. దేవా, ఇంతగా హెచ్చించడానికి నేను నా కుటుంబం ఏ పాటిదయ్యా? ఒకప్పుడు నా స్థితి ఏమిటయ్యా? ఒకప్పుడు నా బతికేమిటి, నా బ్రతికేమిటి, నా స్థితి ఏమిటి? నీ సన్నిధిలో ఉన్నందుకే దేవా నీవు నన్ను ఇంత హెచ్చించావు. ఒకప్పుడు ప్రజలకు ఎన్నిక లేని వాడిని, ఒకప్పుడు దావీదంటే ఎవరికూ తెలియని వాడిని, ఒకప్పుడు దావీదంటే లెక్క లేకుండా ఉండేవాడిని. నా కుటుంబంలోనే నాకు లెక్కలేదు, నా తల్లిదండ్రుల దృష్టిలో నేను లేకుండా ఉన్నాను. కానీ ఈరోజు నా తల్లిదండ్రుల దృష్టిలో గొప్పని చేశావు నన్ను, నా కుటుంబాన్ని. అందరి దృష్టిలో నన్ను రాజుగా ఏర్పాటు చేసావు ప్రభువా. చూడండి ఎంత కృతజ్ఞత కలిగి దేవుడిని ఆరాధిస్తున్నాడు తెలుసా దావీదు. కారణం ఏమిటో తెలుసండి దేవుని బిడ్డలారా? దావీదుని ఎందుకయ్యా అంతగా ఆశీర్వదించాడు, దావీదు కుటుంబాన్ని ఎందుకు హెచ్చించాడు అంటే, దావీదు కుటుంబం అంతా నిత్యం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది. మీరు అనొచ్చు, అన్నా మరి ఎప్పుడు 24 గంటలు ఇడే ఉందమ్మా, మాకు పని పాటలు లేవా, మాకు ఉద్యోగాలు లేవా, మాకు వ్యాపారాలు లేవా, మరి మా పిల్లలు చదువులు లేవా అని మీరు అనొచ్చు. అంటారు కూడా, అనుకున్న మనుషులు అనుకుంటారు కూడా. నేను అనేది ఏమిటో తెలుసా? దేవుడు ప్రతి దానికి ఏమిచ్చాడు? సమయం ఇచ్చాడు. సమయం ఉన్నప్పుడైనా కుటుంబం అంతా కలిసి రావాలి కదా దేవుని సన్నిధికి. మరి సమయం ఉన్నా నీ కుటుంబం కలిసి ఉండట్లేదు. ఏదో ఒకరు రావడం, ఒకరు ప్రార్థన చేయడం, ఇది కాదండి. మన పిల్లలకు మనం నేర్పిద్దాం. మన పిల్లలు మనకు లోబడి ఉండాలంటే ముందు మనం నడిచేవాళ్ళు ఎట్లుండాలి? సరైన మార్గంలో ఉంటేనే మన పిల్లలు కూడా మనం చూసి ఏం చేస్తారు? నేర్చుకుంటారు. మార్గంలో తల్లిదండ్రులు కూడా ఏ ప్రార్థన పర్రాలు అయితే ప్రార్థన పర్రాలు భయభక్తి కలిగి జీవిస్తేనే పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఆ మధ్య ఓ కుటుంబం నిరంతరం ప్రార్థన చేసుకునేదంట. ప్రార్థన చేసుకుంటూ ఆ ఇంట్లో ఉన్న కుక్కను పెంచుకున్నారంట. ఈ కుక్క కూడా రోజు వీళ్ళు ప్రార్థన చేసుకున్నది చూసి ఆ కుక్క కూడా వచ్చి వాళ్ళు సరిగా నిజం అంటే ఈ కుక్క కూడా మనుషులు చేసే ప్రవర్తన బట్టి ఏం నేర్చుకునేది? కుక్క కూడా ఏం తెలిసిపోయింది? అమ్మో వీళ్ళు కూడా ప్రార్థన, నేను కూడా ప్రార్థన. ఇది దేని బిడ్డలారా? కనీసం రోజు మనం కుటుంబాలంతా కలిసి, మన పిల్లలు కలిసి ఉన్నది ఇద్దరు ముగ్గురైనా సరే, ఒకరైనా సరే, కనీసం రోజు ఒక 10 నిమిషాలైనా, అర్ధగంట అయినా ఒక పాట పాడుకొని ప్రార్థన చేసుకొని భోంచేయండి. నీ ఇంట్లో ఎంత నెమ్మది ఉంటుంది? నీ కుటుంబంలో ఎందుకు గొడవలు వస్తాయి? ఎందుకు సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు? ఏ ఇంట్లో ప్రార్థన సహవాసం ఉంటుందో, ఏ ఇంట్లో ఒకే కుటుంబం కలిసి ప్రార్థన చేసుకునే
అలవాటు కలిగి ఉంటుందో ఆ కుటుంబంలో ఉన్నంత నెమ్మది డబ్బున్న కుటుంబంలో కూడా నెమ్మది ఉండదు. ఇది వాస్తవం. డబ్బున్నోళ్ళు ఆస్తులు అంతస్తులు ఉన్న ఇంట్లోనే నెమ్మది ఉండదు. ప్రార్థన చేసుకునే ఇంట్లో నెమ్మది ఉంటుంది. ప్రార్థన చేసుకునే ఇంట్లో సమాధానం ఉంటుంది. కుటుంబ ప్రార్థన చేసుకునే ఇంట్లో కొదవ లేకుండా నిరంతరం ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఎందుకు నువ్వు శాపాలు మోసుకుంటున్నావు నీ ఇంట్లో? నీ ఇంటికి శాపం వచ్చిందని నీకు తెలుసా? నీ పిల్లలు శాపం మోసుకున్నారని నీకు తెలుసా? నీ భర్తకు శాపం వచ్చిందని నీకు తెలుసా? నీ భార్యకు శాపం వచ్చిందని నీకు తెలుసా? శాపం వచ్చి కూడా కొంతమందికి శాపము లేదేమో అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. యోబు కుటుంబం ఉందండి. ఈ యోబు కుటుంబం ఎట్లాంటిది? ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? యోబుకి ఎంతమంది పిల్లలు? 7 మంది కుమారులు, 3. ఎంతమంది అయ్యారు మొత్తము? 10 మంది పిల్లలు. మరి తండ్రి కలుపుకోండి ఇద్దరిని, ఎంతమంది మొత్తము? మరి 12 మందే కాదు, 12 మంది ఊజు దేశమందు ధనవంతుడు. మరి ఆయనకి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అప్పుడు కలిసి ఉన్నారు లేదు ఒక ఇంట్లో? ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు. మరి వాళ్ళందరి నిమిత్తము యోబు ఏం చేసేవాడు? పొద్దున్నే అరుణోదయమును లేచి నా పిల్లలు ఎక్కడ తప్పిపోయారో, నా పిల్లలు ఏం మాటలు మాట్లాడి పాపం చేశారో, నా పిల్లలు ఏమైనా బూతు మాటలు మాట్లాడారా, నా పిల్లలు ఏమైనా చేరని పొరపాటు చేశారని తండ్రి రోజు పిల్లల నిమిత్తం అరుణోదయమును లేచి ప్రార్థన చేసేవాడు పిల్లల కొరకు. ఈరోజు తల్లిదండ్రులుగా నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు నీ పిల్లల కొరకు? ఎంతవరకు చేస్తున్నావు నీ భర్త కొరకు? ప్రార్థన అలవాట్లేదు. 3 పూట్లు కాకుండా 4 పూట్లు తినడమా, సప్పరించి పండుకోవడమా, ఇంకా 9 అని తెలీదు, 8 అని తెలీదు. ఏం లేచి అంటే సలి పడుతుంది. ఇంకొంతమందికి 4 దుప్పట్లు కప్పుకుంటా. అంత నువ్వు సుఖాన్ని అనుభవిస్తే భూమి మీద అంత నరకంలోకి నువ్వు కాలిపోతావు. ఒకరోజు అగ్ని ఆరదు. నీ సుఖాన్ని అనుభవించి నీ శరీరానికి సత్యం తర్వాత ఏం పెడతాడు తెలుసా దేవుడు? మంటలు కాలేదంత అవసరమా మనకి? ఆ రోజు మంటల్లో కాలిపోయేదానికంటే ఈరోజు లేచి యోబులాగా అరుణోదయం లేవండి. అరుణోదయం లేచి నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి, స్తుతించు, దేవుని ఆరాధించు, ప్రార్థించు. అర్ధగంట అయినా సరే నీ ఓపుకున్నంత ప్రార్థన చేయి. ఇన్ని గంటలు అనేది లేదు, ఇంత సమయం అనేది లేదు కదా. అరుణోదయమును లేచి ప్రార్థన చేయడం లేదే, అరుణోదయమును లేచి నీ కుటుంబం గురించి మొరపెట్టడం లేదే. ఒకసారి ఆలోచించండి. యోబు రోజు లేచి అరుణోదయములు లేచి ఆ కుటుంబం కొరకు ప్రార్థించేవాడు. అందుకే ఊజు దేశమందు దేవుడు అంత గొప్ప కుటుంబంగా దేవుడు ఆ కుటుంబాన్ని మలిచాడు. అంత పేరు తెచ్చుకునే కుటుంబంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా! అంత కుటుంబంగా పేరు వచ్చింది. యోబుకి అంత గౌరవం, ప్రతిష్ట, మర్యాద ఎందుకు వచ్చింది ఆ దినాల్లో అంటే యోబు చేసే ప్రార్థన దానికి కారణం. ఈరోజు ఎన్ని కుటుంబాలు చేస్తున్నాయండి? జాగ్రత్తగా అండి చూడండి. ఇంకా ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి, ఇప్పుడు కయీను దేవుని సన్నిధిని విడిచి ఎందుకు వెళ్ళాడు? ఇది మనం పైన చేసుకోవాలి. ఎందుకంత కర్మ వచ్చింది? దేవుని సన్నిధిలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. మరి దేవుడు లేని చోట నువ్వు నేను ఉండుకోకుండా ఎక్కడ ఉంటే ఏం లాభం? దేవుడున్న చోట మనం ఉంటే, దేవుడున్న చోట మన కుటుంబం ఉంటే, దేవుడున్న చోట భార్య భర్తలు ఉంటే, దేవుడున్న చోట తల్లిదండ్రులు పిల్లలు ఉంటే కుటుంబం సమాధానంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆశీర్వదింపబడతావు. మరి దేవుడు లేని సన్నిధిలో నీవు లేకుండా ఎక్కడో బయట ఉంటే ఏం లాభం? ఏమి లేదండి. కయీను వెళ్ళలేదు, దేవుడే సన్నిధి నుంచి వెళ్ళగొట్టాడు. ఎందుకు వెళ్ళగొట్టావు ప్రభువా దేవుని అడిగితే, కయీను సొంత తమ్ముడని చూడుకోకుండా కలహం రేపుకొని కోపం వచ్చి ఏం చేశాడు? తమ్ముడిని చంపాడు. ఈరోజు కోపం కూడా కొంతమందికి ఏం చేస్తుంది? ఈ కోపము 100% నష్టమే. దేవుని బిడ్డలారా వినండి, జాగ్రత్త. చాలామంది అంటారు నాకు కోపం ఎక్కువ అంటారు. ఏం కోపం ఎక్కువ? దేవుని కంటే కోపం ఎక్కువ నీకు? దేవుని కోపం ఎంతసేపు ఉంటుందంట? నిమిషమే ఉంటుందంట. దయ ఆయుష్కాలం. కొంతమంది కోపం. ఈ కోపంలో ఏం మాట్లాడతారో తెలీదు, కోపంలో ఏం ప్రవర్తిస్తారో తెలీదు, కోపంలో ఎట్లయిపోతారో తెలీదు. ఈ కోపం ఉండే వాళ్ళకి ఎప్పుడు సమాధానం ఉండదు, కోపం ఉండే వాళ్ళకి ఎప్పుడు నెమ్మది ఉండదు, కోపం ఉండే వాళ్ళకి ఎప్పుడు కలవరము, కోపం ఉండే వాళ్ళకి ఎప్పుడు అహంకారము, కోపం ఉండే వాళ్ళకి ఎప్పుడు
ఏది ఇంక సమాధానం ఎంత సంపాదించినా ఏం చేసినా ఇంక నెమ్మది సమాధానం ఉండదు. కారణం ఏమిటంటే కోపం. ఈ కయీను నీకు ఎందుకు వచ్చింది కోపం? పోనీ ఏమన్నా తమ్ముడు ఏమన్నా కీడు చేశాడా? తమ్ముడు ఏమన్నా నిన్ను ఏమన్నా అన్నాడా? తమ్ముడు ఏమన్నా నీ ఆస్తి తిన్నాడా? తమ్ముడు ఏమన్నా నిన్ను నష్టం చేశాడా? ఏమి లేదు. తమ్ముడు బాగుపడ్డాడని అన్ని కోపం వచ్చిందంతే. ఆ కోపం తీసుకొని వెళ్ళి తమ్ముని చంపాడు. తమ్ముని చంపినాకన్నా దేవుని దగ్గరికి వచ్చాను ఒప్పుకున్నాను కదా. దేవుడు చూసి అంటాడు, కయీను నీ తమ్ముడు ఎక్కడున్నాడంటే, నాకేం తెలుసు ప్రభువా, నా తమ్మునికి నువ్వేమైనా కాపులు పెట్టావునా? చూడండి, కొంతమంది చేసిన తప్పుడు కూడా ఒప్పుకోరు, కప్పుకుంటారు, అట్లా మాట్లాడింటారు. నువ్వేనా మాట్లాడేది? నన్ను మాట్లాడి నా నోటికి అట్లాంటివి రావంటుంటారు. కప్పుకోవడం ఎంతసేపు అండి? ఒప్పుకొని విడిచిపెట్టడమే కనికరం పొందుతాం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చేసిన తప్పులలో చేసి, మాట్లాడుకోవాల్సిన మాటలను మాట్లాడి, చేయవలసిన నేరాలను చేసి, ఏమండి నేను చేయలేదు, నేను మాట్లాడలేదంటే మనుషులు ఒప్పుకోవచ్చు, మనుషులు మెప్పించవచ్చు. కానీ నిన్ను నన్ను సృజించిన దేవుణ్ణి మెప్పించలేము, నిన్ను నన్ను సృజించిన దేవుణ్ణి ఒప్పించలేము. ఎందుకంటే సర్వ ఆంతర్యం ఎరిగిన దేవుడు. నీవు కూర్చున్నది తెలుసు, నువ్వు మాట్లాడేది తెలుసు, నువ్వు నిలబడేది తెలుసు, నువ్వు ఎక్కడుంటావో తెలుసు, ఎక్కడ ఏం చేస్తావో తెలుసు, ఎప్పుడు ఎలా ఉంటావో తెలుసు, ఎప్పుడు ఏం మాట్లాడో తెలుసు. నీ ఆలోచన సర్వము దేవునికి తెలుసు. మరి సర్వాంతర్యం ఎరిగిన దేవుని మనసును మోసం చేస్తామా? సర్వాంతర్యం ఎరిగిన దేవుని మనం మోసం కళ్ళగప్పగలుగుతామా? ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు. కయీను అనుకున్నాడు, దేవుని కూడా తెలియదేమో అనుకున్నాడు, అందుకే అబద్ధం చెప్పాడు. దేవుడు అంటాడు, కయీను నీ తమ్ముని నువ్వు చంపలేదా? నువ్వు ఒప్పుకోకపోయినా నీ తమ్ముని యొక్క రక్తం నాకు నేల నుండి. దేవుని బిడ్డలారా, ఈరోజు వినండి, మనం చేసే పనే దేవునికి సాక్షిగా ఉంటుంది. అదే ఒకరోజు నువ్వు ఒప్పుకుపోవచ్చు, అదే చేసిన పనే దేవునికి మొర్ర పెడుతుంది. జాగ్రత్త. అందుకే దేవుని కోపం చేంజ్ చేశాడు తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్న కయీను దేవుని దగ్గర లేకుండా తరిమేశాడు, శాపం ఇచ్చాడు. నువ్వు దేశ దిమ్మరై తిరుగుతావు, బతుకు కాలమంతా నీకు శాపమే. ఏం బతుకండి? కుక్కకైనా సమాధానం ఉంటుంది. కుక్కు కంటే హీనమైన బతుకండి కయీను బతికింది. అది కూడా చంపేవానికి 7 ప్రతిదండనని చెప్పి గుర్తు వేశాడు. ఎవరు చంపడానికి కూడా ఇష్టపడడం లేదు కయీన్ని. కయీను నిమిత్తము నేల శపింపబడింది, కుటుంబం శపింపబడింది. కయీను నిమిత్తము తల్లిదండ్రులు శపింపబడ్డాడు. అప్పటికే శాపాన్ని మోసుకున్నారు తల్లిదండ్రులు, శాపానికి మరింత శాపం. ఈరోజు కుటుంబాల్లో కూడా శాపాలు మోసుకొని బతుకుతున్నాయండి. ఈరోజు మనకు వచ్చిన శాపాన్ని గురించి మనం ఆలోచన చేయకుండా దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఏం సంపాదించుకోవాలనుకుంటున్నావు? అందుకని దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిత్యము ఎవరుండాలి? కుటుంబం ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు పాడు కాదండి, ఆ కుటుంబం ఎప్పుడు చీలిపోదండి, ఆ కుటుంబం ఎప్పుడు శాపాన్ని భరించదండి. ఆశీర్వాదం ఆ కుటుంబంలో ఉండునుగాక. రెండో మాట, ఇంకా చీలిపోకుండా మన కుటుంబము పాడు కాకుండా ఉండాలంటే ఇంకేం చేయాలి మనం అంటే, లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి చదవండి. ఇక్కడ కుటుంబం అంటే మార్తా మరియమ్మ కుటుంబం. వినండి, ఈ కుటుంబం ఎట్లాంటిదంటే, ఉండేది ఆ ఇంట్లో ఎంతమంది? ఆ కుటుంబంలో ఎంతమంది? 2. మార్తా మరియమ్మ 2 ఉంటే మరి వాళ్ళు భార్య భర్తలు ఉన్నారు అక్కడ రాయబడలేదు, కానీ మార్తా మరియమ్మ ఉన్నట్లు రాయబడి ఉంది. మరి 2 ఉన్న కుటుంబం కూడా కుటుంబమే కదా. మరి యేసు ప్రభు మార్గంలో వెళుతూ ఉంటే పిలిచారు మార్తా, బోధకుడు మా ఇంట్లోకి రాయ్యా ప్రార్థన చేయమని. యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చినాక బాగా మర్యాద ఇచ్చారు, కూర్చున్నాడు. కానీ ఆయన ఇంట్లో అడుగుపెట్టినది మొదలుకొని అప్పటి నుంచి ఈ మరియ అంట యేసు ప్రభు పాదాలు చెంతే కూర్చునిందంట. మరి మా మార్త కూడా పిలిచినామె ఎక్కడ ఉండాలి? యేసు ప్రభు దగ్గర ఉండాలి కదా. లేదు, ఎక్కడుంది? వంటశాలలో. ఎక్కడ? ఎక్కడ? ఈ వంటకాడే మనకు తంట తెచ్చేది, కరెక్టే లేదా? వంటకాడే తంటలు పెట్టేదల్లా ఎక్కడ? వంటకాడే. ఎట్లా తంట? ఒకవైపు సెల్లు పెట్టుకుని ఉంటుంది, సీరియల్ పెట్టుకుని ఉంటుంది, సీరియల్ సినిమా పెట్టుకొని ఇంకా సెల్ ఇట్టు చూసుకుంటుంటుంది,
పప్పులోకి ఏం వేసేది తెలియదు. కొంతమంది ఇది ఇట్లా. ఆ మధ్య ఏదో ఎవరు చెప్తుంటే విన్నాను, భర్త చెప్తుంటే విన్నాను, సార్ నా భార్యకి ఎప్పుడు జ్ఞానం వస్తుంది సార్ అన్న. నాకేం తెలుసా నీ భార్యకి ఎప్పుడు జ్ఞానం వస్తుంది, నువ్వు నన్ను అడిగితే ఎట్లనా? నేనంటే జ్ఞానం వచ్చే తట్టన్నా ప్రార్థన చేస్తారు, అది మొండిది సార్. ఎంతన్నదన్ను, ఎంతని ఈపి ఇమాను మోగేటట్ట ఎముకిరిగి తట్టుదన్ను సార్. ఒకసారి చెయ్యిరు కొట్టాను సార్, మరి అప్పుడైనా బుద్ధి రావచ్చు కదా సార్. సార్ ఒకసారి కొడితే మొబ్బొచ్చేటట్టు పడింది సార్, అప్పుడైనా బుద్ధి తెచ్చుకున్నచ్చు కదా సార్. సార్ ఒకసారి కడుపు గుద్దితే కడుపున బాధపడుతుంది సార్, మరి అప్పుడైనా బుద్ధి రావచ్చు కదా సార్. ఇంకా బుద్ధి రాలేదు సార్ అంటారు. నేను ఏంటికన్నా అంత కోపం నీకు, ఎందుకు అంత కొట్టావు, ఎందుకు కడుపు నచ్చేటట్టు కొట్టావు, ఎందుకు మొబ్బు వచ్చేటట్టు కొట్టావు, ఎందుకు చెయ్యిరిగేటట్టు కొట్టావు అంటే, మరి తను తింగిరి చేసే పనికే కొట్టే సార్. ఏం చేసిందన్న అంటే, సార్ నేను కష్టపడి రోజుకి 800 కూలి చేస్తా సార్, బేల్దారి పని చేస్తా సార్, కూలి పని చేస్తా సార్. పొద్దున వెళ్తా సార్, రాత్రికి వస్తా సార్. పొద్దున కూడా ఏదో టిఫిన్ పెడతారు, టిఫిన్ తింటాం, మధ్యాహ్నం ఎవరు పెడితే తింటా సార్. పొద్దున్న 8-9కి లేస్తా సార్. మధ్యాహ్నం భోజనం నేను కడుపు కట్టుకొని కుటుంబాన్ని పోషించుకొని నేను అట్ట చేస్తే, ఒకసారి ఏం చేసిందంట ఈ మహా తల్లి, ఒకసారి ఏమండి దినాం నీకు పెట్టాను కదా, రేపు పొద్దున్నే నీకు ఏం చేసింది, మంచి అది ఏదో మంచి అన్నం చేసి పెడతాను కట్టుకొని పోదు అని చెప్పిందంట. సరే లేచింది, మొత్తానికి లేచింది. ఏమండి నాకు కొన్ని వంటకాలు ఇంకా రావు కదా, మా అమ్మలు సుఖంగా పెంచారండి. ఎట్లా పెంచారంట, ఉన్న ఒకే కూతురని సుఖంగా పెంచారండి. మా అమ్మ మా నాయన ఏ పని చేయలేదండి, ఈ ఫుల్ల తీసి ఆ ఫుల్ ఏరినీ లేదండి. వినండి, కొంతమంది ఇట్లుంటారు మహాతల్లులు. మా అమ్మ బాగా పెంచారండి, బాగా కదమ్మా పందిలాగా పెంచాల్సి ఉంటారమ్మా నన్ను ఎట్లుంటాడు. బాగా పెంచారండి, కష్టమే చెప్పలేదండి, వంట కూడా ఎట్ట చేయాలో తెలియదండి. మరి నీ సెల్లు ఇస్తే సెల్లులో వంటలు వస్తాయి కదా, ఆ వంటలు ఏమేమి వేయాలో చేస్తాననిందంట. సరే చెప్పా పెట్టుకునిందంట. పెట్టుకొని ఇది ఇట్లా పెట్టుకునింది. ఆమె చెప్తుంది, హాయ్ ఫ్రెండ్స్. ఎవరు యూట్యూబ్లో హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు ఏం భోజనం చేయాల్సి తెలుసు ఫ్రెండ్స్గా ఈ పప్పులకి ఈ పప్పులకి ఇంత ఉప్పేయండి ఫ్రెండ్స్గా ఈ పప్పులకి ఇంత అయ్యమ్మ ఇట్లా పట్టుకునేది ఇంత కరేపాకు ఇది పాపం ఎప్పుడో అది ఉప్పు లేక బొద్దింక పడిపోయి చచ్చిపోయిందంట. దాన్ని తీసుకొని ఇంత వేసిందంట. చెల్లి చూసుకొని టక్ రెడీ, ఏమండి రెడీ వంట. ఈయన పాపం ఇంకా చినిగిని ప్యాంట్ తొడుక్కొని చినిగిని టీషర్ట్ వేసుకొని మగం కడుక్కొని పెట్టమ్మా ఇవాళ యా దేవుడు బుద్ధి ఇచ్చినాడు మనకి. అమ్మో ఇట్లుంటే నీకు రోజు ఎన్ని వేలు చీరని అడగమ్మ కొనిస్తాను అని ఇంకా వేయమంటే వేసిందంట. వేసే లోపల ఒక ముద్దు పెట్టుకుంటే ఉచ్చుచ్చు రుచే లేదంట. ఇంకొక ముద్దు తిందామనే లోపల బొద్దింకంట. తీసుకో ఇంకేమొచ్చింది ఆ ఇంట్లో, ఇంకా వంగి పెట్టి ఎట గుద్దిందో ఆయనకే తెలియదంట. నేను అంటాను, ఇప్పుడు ఈ మార్త యేసయ్యని ఎందుకు పిలవడం ఎందుకు? నీవు దేవుని దగ్గర ఉండాల్సింది పోయి, దేవుని మాట వినాల్సింది పోయి ఎక్కడున్నావు? వంటింట్లో. యా ఇంట్లో? మరి అక్కడే వచ్చింది తంట కొన్ని కుటుంబాలకు. ఆ తంట గురించి ఇంతవరకు చెప్పాను మీకు. తంత తెచ్చిన సంబరం ఆమెకేమో వంగబెట్టి గుద్దించుకొని పుట్టింటికి వెళ్ళి 4 నెలలు అక్కడే ఉండి మరి పంచాయతీ చేసుకొని వచ్చింది. అవసరమా? నేను అంటాను, యేసుప్రభు దగ్గర మరియ ఎప్పటిది పిలిచిందో అక్కడే కూర్చొని యేసుప్రభు చెప్తున్న బోధ శ్రద్ధగా వింటుంది. కానీ ఈమెకి ఎంతసేపు ఉన్నా మరి పని చేసుకుంటూ చెండు కాల్చుకుంటూ మారుతమ్మ ఇట్లయితే దుడుచుకొని నాకు వచ్చే తిప్పులు, నాకు వచ్చే ఇది మాత్రం ఆడే కూర్చునింది. ఎవరు? మరి ఇది మాత్రం ఆడే, ఇదే భక్తురాలు అన్నట్ట, ఇదే పరలోకం పోతుంది అన్నట్లుగా
ఇదే అదే అనుకుంటూ ఇట్లా 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 తెలుసుకుని ఇసుగుపడకంట ఉప్పేసుకొని అన్నీ చేసుకొని బతకడా నీకన్నా బుద్ధి ఉందే? నేను ఇంత వంట పని చేసుకొని ఇంత చేస్తుంటే ఇంతన బుద్ధి ఉందే? చూడండి ఎవరినంటది ఈమె? యేసు ప్రభుని అంటుంది. ఎంత గొప్ప కదా ఈమె! ఇట్లాంటి వాళ్ళని ఇంట్లో ఒకరుంటే చాలు తన దిన్నికే. యేసు ప్రభుతో అంటాడు వచ్చి, బోధకుడా నీకు ఇంత కూడా చింతలేదా? నన్ను ఒకటే కష్టపడు. నేను ఎవరు పడమండ్రి, నేను ఎవరు వంట చేయమండ్రే అని యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటే యేసుప్రభు అంటాడు, చదవండి లూకా సువార్త 10వ అధ్యాయం 41 నుంచి చదవండి. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమైనదని ఎన్నుకొని ఏర్పరచుకొనేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో అనెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఉత్తమైనది ఏమిటి? వంటన దేవుని వాక్యమా? ఇప్పుడు మార్తకి ఆవేశం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, ఇంకా దుడుగు చేసే పని చేస్తుంది, సక్రమంగా చేసుకుంటుంది. తొందరపాటు కొంతమందికి మంచిదే, ప్రార్థన చేసుకుంటుంది, దేవుడు అంటే ఇష్టమే, దేవుని మీద ప్రేమే, దేవుని సన్నిధి అంటే ఇష్టమే, సేవకుడు అంటే ఇష్టమే, సేవకుడి మీద ప్రేమ ఎక్కువే. కానీ ఏముంది ఆమెకి? తొందరపాటు, దుడుకు. ఇంక నోరు తెరిచిందా ఇంక అందరూ చెవులు మూసుకొని తొందరపాటు అండి. ఆఖరికి యేసుప్రభుతో వచ్చి అంటది, బోధకుడే ఇంతని సింతుందా? సింతు ఉండాల్సింది ఎవరికి? నీకే, యేసుప్రభుకే. వంట చేసేదానికి నీకే అంతుంటే మరి కోపము, మరి వాక్యాన్ని మిస్ చేసుకుంటున్నావే. వాక్యం యేసుప్రభు అప్పుడు వచ్చాడు, ఇంకోసారి వస్తాడో లేదన్న ఆలోచన నీకు లేదా? కొంతమందికి చూడండి. కానీ మరీ అంటే అట్లా కాదంటండి. యేసుప్రభు వచ్చినప్పటి నుంచి ఉత్తమైనది అనుకున్నది ఆహారం ఇప్పుడు ఇది కాదు. శరీరానికి కావలసిన ఆహారం ఇప్పుడు తింటే గంటకి పోతుంది, కానీ ఆత్మీయ ఆహారం నాకు ముఖ్యం. ఈ ఆత్మీయ ఆహారం వినడమే కాదు, మరియా వాక్యానుసారంగా బ్రతికిందండి. హల్లెలూయా. కుటుంబంలో ఏముండాలి తెలుసా? నీ కుటుంబం చీలిపోకుండా ఉండాలి అంటే, నీ కుటుంబం నాశనం కాకుండా ఉండాలంటే, నీ కుటుంబం పాడు కాకుండా ఉండాలంటే ఏముండాలి తెలుసా? రెండవది, వాక్యానుసారంగా బ్రతకాలి ఆ కుటుంబం. ఎవరు సారంగా? వాక్యానుసారంగా బ్రతకాలి. ఈరోజు చాలామంది వాక్యాలు వింటారు, వాక్యానుసారంగా బ్రతకరు. వాక్యం వింటాం కానీ వాక్యానుసారంగా బ్రతకం. ఈ షౌతో ఏంటాము చెప్పండి, ఈ షౌతో ఏంటాము, ఈ షౌతో వదిలేస్తాం. మరి ఏం మార్పు ఉంటుంది ఇంట్లో? మరి అంటే అట్లా కాదండి. దేవుని వాక్యం విన్న ఆమె వాక్యానుసారంగా నడుచుకునింది. మరియను బట్టి ఆ కుటుంబం ఆశీర్వదింపబడింది. హల్లెలూయా. మరియమ్మను బట్టి ఆ కుటుంబం ఆశీర్వదింపబడింది. ఈరోజు నీ పిల్లలు వాక్యానుసారంగా నడవకపోవచ్చు, నీ భర్త వాక్యానుసారంగా నడవకపోవచ్చు, నీ భార్య వాక్యానుసారంగా నడవకపోవచ్చు. వినే వాక్యం నీవు నడుచుకుంటే నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించునుగాక. ఈరోజు అన్ని కుటుంబాల వాక్యానుసారంగా నడుచుకుంటున్నాయి అంటే కనబడట్లే. వినే వాక్యాలు వింటున్నారు కానీ వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళకి దేవునికి కావాలి. వాక్యమేమో అందరు వింటారు. ప్రభు అదే అంటాడు కదా, 4 రకాల నేలలు ఉన్నారు. త్రో పక్కన పడిన వాళ్ళు ఉన్నారు, మన్ను లేని రాతి నేల లాంటి వాళ్ళు ఉన్నారు, ముండ్ల పొదల లాంటి వాళ్ళు ఉన్నారు, మంచి నేల లాంటి వాళ్ళు. మరి వాక్యాన్ని విని అనుసరించిన వాళ్ళు ఎవరు? 4 రకాలు నడుచుకున్నాయా? ఒక రకం గుంపు వాళ్ళే నడుచుకున్నారు. మంచి నేలలో పడిన వాళ్ళంట. ఎంతమంది వాక్యం వింటున్నాం, ఎంతమంది వాక్యానుసారంగా నడుచుకోవాలనుకుంటున్నాము? వాక్యం వినడది సారు బాగు చెప్పాను మార్కులు వేసిపోవడానికి కాదు. వాక్యం వినేది ఎవరో మెచ్చుకోవాలని కాదు. వాక్యం వినేది ఈయన బాగు చెప్తాడని బాగు చెప్పలేడు అనడానికి కాదు. వాక్యం వినేది వాక్యానుసారంగా బ్రతకడానికి కొరకే దేవుని వాక్యం. ఈరోజు ఎంతమంది నడుచుకుంటున్నామండి? మందిరానికి వస్తాం, పాటలు పాడతాం, ఇంట్లో వెళ్ళి బూతు మాటలు మాట్లాడతాం. మందిరానికి వస్తాం, ప్రార్థన చేస్తాం,
ఇంట్లోనో సమాధానం లేకుండా బ్రతుకుతాం, మందిరానికి వస్తాం, ఇంట్లోకి వస్తాం, మందిరానికి వస్తాం, అన్ని రకాలుగా ఆత్మీయంగా కనబడతాం, కానీ వాక్యానుసారంగా బ్రతకట్లేదు, దైవ భయం కనబడట్లేదు. కానీ దేవుని బిడ్డలారా, ఈ మరియా వాక్యం వినడమే కాదు, వాక్యానుసారంగా బ్రతికిన స్త్రీ అండి. ఈరోజు మనం కూడా వాక్యానుసారంగా బ్రతుకుదాము గాక. కొర్నేలి కుటుంబం కూడా ఉంది. ఆ కొర్నేలి కుటుంబం కూడా దేవుని వాక్యం విని వాక్యానుసారంగా బ్రతికింది ఆ దినాల్లో. అందుకే దేవుడు ఆ కొర్నేలి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. కొర్నేలి కుటుంబం చీలిపోలేదు. కొర్నేలి కుటుంబంలో దేవుడు, ఈ కొర్నేలంట మధ్యాహ్నం 3 గంటలప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే దేవదూత వచ్చి, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవని చెప్తే, అప్పుడు ఏం చేస్తాడు, ఇదిగో అక్కడ చర్మకాడని సీమోని ఇంటికి వెళ్ళు, అక్కడ ఒక సేవకుడు ఉంటాడు, ఆ సేవకుని నీ ఇంటికి పిలిపించుకో, నీ ఇంటికి పిలిపిస్తే నేను ఆయన నోట నా మాట ఉంచాను, ఆయన చెప్పే ప్రతి మాట నీవు విని దాని ప్రకారము నడవండి అని చెప్పింది దేవదూత. అట్లని చెప్పి కొర్నేలి చర్మకాడని సీమోని ఇంటికి వెళితే పేతురు 12 గంటలప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు దర్శన ప్రకారం చూపించి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి కొర్నేలి ఇంటికి తీసుకొని పోతే, కొర్నేలి కుటుంబం సేవకునికి అంత ఆతిథ్యం ఇచ్చారు, కాళ్ళకు మొక్కారు, సేవకుడు అంత గౌరవం. ఈరోజు మన ఇంటికి సేవకుడు వస్తే గౌరవం ఇయ్యరు కొంతమంది, గౌరవించరు కొంతమంది, ఆతిథ్యం ఇయ్యరు కొంతమంది. సేవకుడు అంటే చిన్న చులకన, సేవకుడు అంటే లేనిపోని మాటలు మాట్లాడతారు, బూతు మాటలు మాట్లాడతారు. కానీ ఆ కుటుంబం అట్లా ఏమనుకోలేదండి. సేవకుడు వచ్చిన ఆ కుటుంబం, ఆ కొర్నేలి కుటుంబం సేవకుడు చిన్నవాడు పెద్దవాడు చూడలేదు, కానీ సేవకుడు అని గుర్తించింది. పేతురు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చాడో వెంటనే లోపల ఏం చేశారో తెలుసా, కొర్నేలి బంధువులు, స్నేహితులను అందరం పిలిపించుకొని రెడీగా వాక్యం వినడానికి ఉన్నారు. కానీ ఈ కొర్నేలి కుటుంబము అట్లా లేదండి. సేవకుడు ఇంకా వస్తాడనే లోపల బంధువులను, సేవకుడు వస్తాడు ఇంకా మా ఇంటికి అనే లోపల స్నేహితులను అందరం పిలిపించుకొని వాక్యం వినడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు మీరు ఎంతమంది రెడీగా ఉంటున్నారు ఆదివారం వాక్యం వినాలని? వాక్యం వింటుంటే ఇంకెంతసేపు అప్ప ముగిస్తాడు, ఎంతసేపు అప్ప అంటుంటారు, టైం చూసుకుంటూ ఉంటారు. కానీ ఆ కుటుంబం అట్లా ఏం చేయలేదండి. అందుకే ఎప్పుడైతే సేవకుడు వచ్చాడో ఆ ఇంట్లో పేతురు గారు వాక్యం బోధిస్తుంటే ఆ ఇల్లంతా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడింది. మార్పు లేని వారు కూడా మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకోలేని వారు బాప్తిసం తీసుకున్నారు, నమ్మి రక్షణ పొంది దేవుని కొరకు అందరు కూడా వాక్యానుసారంగా బ్రతికిన కుటుంబమే కొర్నేలి కుటుంబం. ఈరోజు నువ్వు నేను కుటుంబం మారింది, మా వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా? వాక్యం వింటున్నాం కానీ వాక్యానుసారంగా బ్రతకట్లేడు. దేవుడు మనములందరూ కూడా వాక్యానుసారంగా బ్రతికించునుగాక, వాక్యానుసారంగా నడిపించునుగాక. ఇంకొక కుటుంబం చూడండి, అక్కడ అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 13-14 వచనంలో ఇంకొక మాట ఈడ ఏం చేస్తుందంటే, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంటే అందరు కూడా వచ్చారు. మనం ఎట్లాగైతే వచ్చామో అలా కూడా అందరూ వచ్చారు. అందులో దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ వచ్చిందంట. ఆమె పేరు ఏమిటో తెలుసా? లుదియా. చెప్పండి ఏం పేరు? అందరు కలిసి గట్టిగా చెప్పండి ఏం పేరు? ఇంకోసారి చెప్పండి ఏం పేరు? లుదియా. ఆ లుదియా వచ్చిందంట. అందరూ వాక్యం వినట్లేదు కానీ ఆమె మాత్రం దేవుని వాక్యం మీద వింటుందంట. చూడండి, వాక్యం అంటే అంత ఇష్టం కదా ఆమెకి, వాక్యం అంటే అంత ఇష్టం. ఆ సేవకుడు పౌలు గారు చెప్తుంటేటువంటి ఆ మాటలు విని లక్ష్యం ఉంచిందంట. ఈరోజు కొంతమంది మందిరానికి వస్తారు, దేని మీద లక్ష్యం వారికంటే దేని మీద దృష్టి పెడతారంటే వాక్యం మీద దృష్టి ఉండదు. ఎవరు వచ్చారు ఈ వారము, ఎవరు రాలేదు, ఎవరు ఏ బట్టలు కట్టుకొచ్చారు, ఎవరేం బట్టలు కట్టుకోలేదు, ఈమె ఎట్లొచ్చింది, ఈయన ఎట్లొచ్చాడు, ఆయన రాలేదా, వీళ్ళు వచ్చారా, ఎంతసేపు ఉన్న వీళ్ళ మీద దృష్టి ఉంటుంది కొంతమందికి. కానీ ఈ లుదియాకి వారి మీద వీరి మీద దృష్టి లేదు. ఎవరి మీద దృష్టి ఉంది, ఎవరి మీద లక్ష్యం ఉంచింది తెలుసా? సేవకుడు చెప్తున్న మాట మీద. ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, ఏ వాక్యం నా జీవితాన్ని సరిచేస్తుంది? పౌలు గారు ఎప్పుడైతే వాక్యం బోధిస్తున్నాడో ఆ వాక్యం అంతా హృదయంలో భద్రపరుచుకున్నది, వాక్యానుసారంగా బ్రతికిందండి ఆ లుదియా కుటుంబము. అందుకే లుదియా కుటుంబం ఆశీర్వదింపబడింది. హల్లెలూయా. ఆ కుటుంబంలో శాపము లేదు, ఆ కుటుంబంలో చీలక లేదు, ఆ కుటుంబం పాడైపోలేదు. వాక్యానుసారంగా నడుచుకునే కుటుంబము ఏ కుటుంబం పాడు కాదు. మూడో వ్యక్తి మాటలు విన్న కుటుంబాలు పాడైపోతున్నాయి, కానీ
కలహాలున్న కుటుంబాలు పాడైపోతున్నాయి. కానీ వాక్యానుసారంగా ప్రతి కుటుంబము ఏ కుటుంబం పాడు కాదు. కానీ ఈరోజు మన కుటుంబాలు పాడైపోతున్నాయంటే కారణం ఏమిటి? వాక్యానుసారంగా బ్రతకట్లే. ఎవరో వాళ్ళు వాళ్ళు ఇట్లు చెప్పురి, వీళ్ళు ఇట్లు చెప్పురి, వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు. వాళ్ళు మనుషుల మాటల ప్రకారం నడుచుకుంటున్నావు, కానీ వాక్యానుసారంగా నడుచుకుంటున్నావా? వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు ఇట్లు బొమ్మన్నారు, వీళ్ళు ఇట్లు బొమ్మన్నారని వాళ్ళ మాటలేని వాళ్ళ మాట ప్రకారం నడుచుకుంటున్నావు, కానీ దైవ సేవకుని యొక్క మాట ప్రకారం నడుచుకుంటున్నావా? మరి వాక్యానుసారంగా నడుచుకుంటేనే మన కుటుంబం చీలిపోదండి. ఏ వాక్యం అయితే ఏ ఇంట్లో వాక్యానుసారంగా నడుచుకుంటారో ఆ కుటుంబం అంతా ఎప్పుడు వర్ధిల్లే కుటుంబంగా ఉంటుంది, ఎప్పుడు ఆస్వాదింపబడే కుటుంబంగా ఉంటుంది. వాక్యం ఏం చేస్తుందంటే నీ ఇంటిని సమాధానపరుస్తుంది, నీ కుటుంబాన్ని కడుతుంది. ఈ వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది, నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది, నిన్ను నిత్యత్వానికి చేర్చునుగాక. ఎన్ని మాటలు చెప్పానండి? చెప్పండి, ఎన్ని మాటలు? 2 మాటలు చెప్పాను. ఏమిటి? మన కుటుంబం చీలిపోకుండా ఉండాలంటే ఏముండాలి? మొదటగా మన కుటుంబం అంతా ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. రెండవదిగా మన కుటుంబం చీలిపోకుండా లేకుండా పాడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యానుసారంగా నడవాలి. చివరికి ఒక మాట, ఇదే మాట అంటే ఇక్కడ ఈ కుటుంబం ఏమంటారు తెలుసా? ఇది ఎవరి కుటుంబం అంటే, ఎవరి కుటుంబము? యెహోషువ కుటుంబం. ఏ కుటుంబం? ఎవరి కుటుంబం ఇది? చెప్పండి, ఎవరి కుటుంబం ఇది? ఈ కుటుంబంలో ఏముందో తెలుసా? ఆ కుటుంబం ఎందుకు పాడైగాలేదు, ఆ కుటుంబం ఎందుకు చీలిపోలేదంటే, ఆ కుటుంబము యెహోషువ అంటాడు, మీరు ఎవరినైనా సేవించండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. ఇదే ఇప్పుడు మనమందరం అందామా యెహోషువలాగా? అందరూ అనండి, అందరు ఇట్లు పెట్టుకునండి, చేతులు పెట్టుకునండి, ఇట్లా అనండి, అందరు ఇట్లు పెట్టుకునండి. నేనును నలగనండి, నేనును నా ఇంటి వారును యేసయ్యనే సేవిస్తాము. మన కుటుంబంలో ఎందుకు పాడైపోతున్నారు, మన కుటుంబాలు ఎందుకు చీలిపోతున్నాయి అంటే, మన కుటుంబంలో యెహోవానంటే దేవుని సేవించే కుటుంబముగా లేదు కనుక. కొన్ని కుటుంబాల్లో గృహప్రవేశాలు చేస్తుంటారు, కొన్ని కుటుంబంలో అది ఏమది ఇల్లు ఓపెనింగ్ చేసుకుంటామా? ఇల్లు ఓపెనింగ్ చేసుకునేటప్పుడేమో ఏం చేస్తారు? ప్రార్థన పెడతాం. అంతకంటే ముందు ఆ ఇంట్లో ఏముంటుంది? పునాదేసేటప్పుడు సేవకుడు వచ్చి ప్రార్థన చేయడు, ఎవరో వచ్చి ఏమో చేసిపోతారు. మొత్తానికి మేకల రక్తమో, గొర్రెల రక్తమో, కోళ్ళ రక్తమో వేసుకొని చేసిపోస్తుంటారు. తర్వాత కట్టుకున్నాక అప్పుడు సేవకుని చెప్తారు, ఏమయ్యా మేము ఇల్లు ఓపెనింగ్ చేసుకోవాలనుకుంటున్నాము, ఎప్పుడు ఏ దినం చేసుకోవాలనుకుంటే ఇల్లు అంటారు, పలానా దినము పలానా సమయానికి రావు గండం ఉంది, ఆ గండం దాటి లోపల నువ్వేం చేసుకోవాలా? నీ ఇల్లు ఓపెనింగ్ చేసుకోవాలా అంటారు. వల్ల ఈ గృహానికి అధిపతి ఎవరు? క్రీస్తే అని రాస్తారు. ఏమండి, అక్కడ ఒత్తుత్తుదే కానీ ఆ కుటుంబంలో సేవించే విధానం ఉండదు. చేద్దామని చెప్తే నేను రిబ్బన్ కటింగ్ చేద్దామంటే 9 ఓపెన్ చేయాలంట. ఎన్ని గంటలకి సార్? నీవు పొద్దున్నే 9 గంటలకంతా, 9 గంటల నుంచి 9 గంటల కరెక్టు, 9 గంటల నుంచి కిందికి రాకూడదు, 9 గంటలకి రాకూడదు అన్నాడు. నాకు అనిపించింది, ఇది క్యాండిడేటు ఎవరిని అడుగొచ్చాడు అనుకున్నాను. అనుకొని ఏంటికన్నా ఆ టైంకి ఏంటికి మనం 11కి పెడదాంలే అన్న. లేదు అట్ట నువ్వు రావద్దు, ఇంకో సేవకుని పిలిపిస్తాను. నీకు బుద్ధి ఉందా, బుద్ధి లేనోడా అనుకున్న మనసులో. సరేలేనా, నా ఆశ ఏమిటి అంటే కొన్ని 4 మాటలు చెప్తే మారుతావేమని నా ఆశ. సరే వస్తాలేనా, వెళ్ళా 9కే ఓపెన్ అంత. ఇంకా ఇంటికి ఏమేమి పెట్టరు తెలుసా? ఆ ఇంటికి యూతులంక పంచుకు ఒక పూలు ఇంత పెద్దగా యూతులేరు, యూతుల పంచుకి పూలు మధ్యన పూలు పెట్టి అది దిష్టి బొమ్మది ఉంటుంది కదా, ఆ పండ్లు వెళ్ళి ఉంటావు ఇట్లా నల్లగా ఉంటుంది, అది ముఖము, అది పెట్టారు బొమ్మ, అది పెట్టి గుమ్మడికాయ కట్టి గుమ్మడికాయ పెట్టారు. నేను వెళితే అది చూసా, ఈ కారం అంతా ఇల్లు కనపడట్లేదు, పూలే కనపడుతున్నాయి, వాకిలు కనపడట్లేదు, పూలే కనపడుతున్నాయి. అదే ఇదేమంటారు దీన్ని, తలుపు చూసా, ఈ పూలు తెరిచి చూపించాడు. అమ్మా, మరి పైన ఏం రాశాడు? పైన దిష్టి బొమ్మ కంటే కింద ఏం రాశాడు? ఈ ఇంటికి అధిపతి క్రీస్తే అని రాశాడు. ఏం రాశాడు?
ఈ ఇంటికి అధిపతి క్రీస్తు. అధిపతి ఎవరంట ఆ ఇంటికి? క్రీస్తే అంట. నేను వెళ్ళి లేపులు చూస్తే, వినండి సార్, నీ చేతులతోని పాలు బొంగి నా చేతులతోనే ఏం బొంగేయాలంట? పాలు బొంగి అన్నారు. సరే కానీ మీ ప్రేమ ఎందుకు? కరెక్ట్ 1 నిమిషం ఇటు కాదు 1 నిమిషం అట్ట కాదు రిబ్బన్ కట్ చేయించారు. ఇంట్లోకి వెళ్ళే లోపల ఏం పొంగించారు నా చేతులతో? అన్న వద్దని నేను చేయకూడదన్నా, సేవకుని ఇట్లా అంటే నువ్వు సార్ మా అంటే ఇష్టమా లేదా? నీకు ఇష్టం కదన్నా, మీరు ఇష్టం ఉండే కాబట్టి. మరి వాళ్ళ ఇంటికి అట్లా పొంగిస్తు కదా అప్ప. మీ చూడ మనుషుల మాట సరేలే. మరి పాలేసి సార్ నీ చేతితోనే పోయి అంటి ఏమంటే అలాంట? నీ చేతితోనే పోయి అంటే టక్ అని అంటించా. మరి అప్పుడు ఏం చేశా? పాలు పొంగిచ్చి, అప్పుడు పాలు పొంగిచ్చినాక సార్ నీ చేతితోనే టీలేయి. మరి నాయన టీలేసి సార్ నీ చేతుల్లోనే వాళ్ళకి మరి ప్రార్థన చేశారు ఫస్ట్. ఏది దిష్టి బొమ్మ పెట్టుకొని నామకార్థం చేసి మరి ఏం చేయాలంట? నేను అంటాను అట్లా అసలు ఆ ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంటారా? అది నీకు సంతోషం అనిపిస్తుంది, నీ కుటుంబానికి సమాధానం అనిపించవచ్చు, కానీ దేవునికి అసహించుకుంటాడు. భూ అంటాడు. ఉంటే చల్లగానే ఉండు, ఉంటే చూడండి గ్రీన్. కొన్ని కుటుంబంలో ఒక పేరోటే, మేమందరము క్రైస్తవులమే మేము అంటారు, కానీ ఆ ఇంటికి గృహతి. కానీ యెహోషువ కుటుంబం అట్లాంటిది కాదు. యెహోషువ అంటాడు, మీరు ఏ దేవతలనైనా మీరు అనుసరించండి, మీ ఇష్టం, నేను నా ఇంటి వారును యెహోవాను. ఇదండి ఆ కుటుంబం ఎప్పుడు పాడగాదు. విగ్రహార్థన చేసే కుటుంబాలైనా పాడైతాయి, కానీ ఒక ఇంటిని కట్టుకునేటప్పుడు, ఒక కుటుంబంతో ఉండేటప్పుడు నీవు ఎవరిని సేవిస్తున్నావు? నీ కుటుంబంలో ఏదో ఇంటికి పేరు రాసుకున్నంత మాత్రం సేవించేవాడుగా అవుతావా? నేను ఏ ఇంటికన్నా వెళ్ళాను, ముందు వెళ్ళి అక్కడ చూస్తుంటాను. ఒక ఇంటికి వెళితే ఒక మూలికి చిన్నది ఉంటుంది, చేతి వ్రాత అది పెట్టారు. దాని పక్కనే యేసు ప్రభు ఫోటో, దాని పక్కనే వాక్యం, ఇంకంతా అది రాస్తారు కదా, రేకు. ఆ రేకు రాసి పెట్టారు. ప్రార్థన పరులు రాస్తారు. మరి అబ్బా ఎంత ప్రేమిస్తున్నారంటే సేవకుడు వెళ్తే వాళ్ళ మర్యాద, వాళ్ళ ప్రేమ చూస్తే నేను అన్నాను, అన్నా ఇట్లా అన్న ప్రార్థన చేసినాక పెట్టుకుంటే యేసు ప్రభు వాక్యమన్నా పెట్టుకో, లేదా ర్యాకన్నా పెట్టుకో, నువ్వు ఏ రకం చెందినోడు అన్నారు. ఏం లేదు సార్, అప్పుడప్పుడు ఓకే మనం చేస్తాం సార్, మనం పూజ చేస్తాం సార్. పూజ చేయకుండా పెట్టుకోవడమే ఒక పాపం. ఎవరు నువ్వు సేవిస్తున్నావు? సేవించేవాడైతే దేవుని ఫోటో ఉంటుంది, దేవుడు వాక్యం ఉంటుందండి. యెహోషువ ఇవన్నీ పిచ్చి పనులు చేయలేదండి. యెహోషువ చెప్పిన మాట ఒకటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. ఆ సేవించే కుటుంబం ఎప్పుడు పాడగాదు, దేవుడుండే కుటుంబం ఎప్పుడు చీలిక కాదు. ఉన్న 2 10 మంది అయినా ఐక్యతతో ఉంటారు, ప్రేమ అనురాగాలతో ఉంటారు, సమాధానంతో ఉంటారు, సంతోషంతో ఉంటారు. తినడానికి ఉన్నా లేకున్నా, అప్పులతో బాధపడినా, బాధకు పడిపోయినా, సమృద్ధిగా ఉన్నా లేకపోయినా దేవుని బట్టి సంతోషిస్తుందా కుటుంబం, దేవుని బట్టి ఆనందిస్తుందా కుటుంబం. అందుకని ఆమోసు గ్రంథంలో అంటాడు దేవుడు, గొప్ప కుటుంబాలు పాడైపోతున్నాయి, గొప్ప కుటుంబాలు ఏమైపోతున్నాయి? చీలిక. ఎందుకు చీలిక అయిపోతుందో తెలుసా? ఒకటి, చీలిక పోవడానికి గల కారణం కలహాలు, చీలిక కావడానికి గల కారణం, పాడు కావడానికి గల కారణం మన నోరు. చీలిక పాడు కావడానికి గల కారణం ఏమిటో తెలుసా? సున్నతి లేకపోవడం, అంటే బాప్తిసము, మారు మనసు పొందకపోవడం. మరి మన కుటుంబాలు పాడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొదటగా దేవుని సన్నిధిలో ఉండాలి. రెండవది, పాడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యానుసారంగా కుటుంబం అంతా నడవాలి. మూడవదిగా, పాడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన కుటుంబము యేసయ్యను సేవించే కుటుంబంగా ఉండాలి. ఎవరైతే అలా ఉంటారో మన కుటుంబాలు పాడు కాకుండా, చీలిక కాకుండా దేవుడు ఐక్యతపరిచి కట్టునుగాక. మన కుటుంబాలను దేవుడు దీవించునుగాక. మన పిల్లలను దేవుడు ఆశీర్వదించునుగాక. మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీ కష్టార్జితం అంతా కూడా నాశనం కాకుండా దేవుడు నిరంతరం ఆశీర్వదించునుగాక. ఈ